Morning students. Today we are going to discuss the most important topic in spoken English, that is B forms. B forms గురించి ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. B forms అంటే అసలు ఏంటంటే మనకి ఫ్రెండ్స్ ఇంకా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఈ వీడియోలు నచ్చినట్టయితే జస్ట్ లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నౌ కమ్ టు ద పాయింట్స్. B forms మనకి స్పోకెన్ ఇంగ్లీష్లో చాలా ఇంపార్టెంట్ అనమాట. మనకి ఎస్పెషల్లీ ఇంగ్లీష్ ప్రాపర్గా మాట్లాడాలంటే దెన్ వీ షుడ్ బీ కాన్ఫిడెంట్ ఆఫ్ బీ ఫార్మ్స్. చాలామందికి బీ ఫార్మ్స్ అంటే ఏంటో అనుకుంటారు. అవి మనం తెలియకుండానే సెంటెన్సెస్లో యూజ్ చేస్తుంటాం. యామ్, ఈజ్, ఆర్, అలాగే వాజ్, వర్, వీటిని మనం బీ ఫార్మ్స్ అంటాం. అలాగే ఫ్యూచర్లో అయితే విల్ బీ, షల్ బీ ఉపయోగిస్తుంటాం. అలాగే పాస్ట్లో మనం ఏం చేస్తుంటాం అంటే హ్యాడ్ బీన్ ఉపయోగిస్తుంటాం. అలా పాస్ట్లో స్టార్ట్ అయ్యి ఇప్పుడు కూడా కొనసాగుతుంటే హ్యాస్ బీన్, హ్యావ్ బీన్ ఉపయోగిస్తూ ఉంటాం. ఇప్పుడు యామ్, ఈజ్, ఆర్. యామ్, ఈజ్, ఆర్లు చూడండి ఇక్కడ. యామ్, ఈజ్, ఆర్. అసలు యామ్ అంటే ఏంటి, ఈజ్ అంటే ఏంటి, ఆర్ అంటే ఏంటి? యామ్ అన్న, ఈజ్ అన్న, ఆర్ అన్న ఉండటం, ఎగ్జిస్ట్ అంటే ఉండుట అనే ఒక మీనింగ్ తెలియజేస్తాయి. ఐ యామ్ హియర్, నేను ఇక్కడ ఉన్నాను. షీ ఈజ్ దేర్, వారు ఆమె అక్కడ ఉంది. దే ఆర్ హియర్, వారు ఇక్కడ ఉన్నారు. ఆర్ అన్న, యామ్ అన్న, ఈజ్ అన్న మీనింగ్ ఏమొస్తుందంటే మనకి ఉండుట అనే మీనింగ్ వస్తుంది అనమాట. కాబట్టి ఫ్రెండ్స్, మనం ఎప్పుడైనా ప్రజెంట్ టెన్స్లో ఉపయోగించేటప్పుడు ప్రజెంట్ బీ ఫార్మ్స్ అయినటువంటి యామ్ని, ఈజ్ని, ఆర్ని ఉపయోగిస్తూ ఉండాలి. ఇక్కడ సెంటెన్స్ చూడండి మనకి. ఐ యామ్ హియర్, నేను ఇక్కడ ఉన్నాను. అలాగే నెక్స్ట్ హీఈస్ హియర్, అతను కూడా ఇక్కడ ఉన్నాడు. అలాగే మనం ప్రొఫెషన్ చెప్పాలనుకుంటున్నాం. అతను ఏమిటి, అతను ఏం చేస్తుంటాడు అనేది. హీఈస్ ఏ డాక్టర్, హీఈస్ ఏ టీచర్, దే ఆర్ సింగర్స్, వారు పాడుతూ ఉంటారు. అతను ఒక డాక్టరు. అంటే ఇక్కడ మనం యామ్ అనేది, ఈజ్ అనేది మనం జనరల్గా ప్రజెంట్ టెన్స్లో వాడతాము. ప్రజెంట్ టెన్స్లో అంటే ఇక్కడ అర్థం ఏంటంటే మనకి ప్రజెంట్ సిచ్యువేషన్, మన ప్రస్తుతం మనం ఏ స్థితిలో ఉన్నాము అని చెప్పడానికి యామ్, ఈజ్, ఆర్ అనేది ఉపయోగించాలి. అయితే యామ్ ఎక్కడ వాడాలి? ఐతో వాడాలి. ఐ యామ్ హియర్ అన్నాను అంటే ఐతో యామ్ యూజ్ చేస్తున్నాం. అలాగే నెక్స్ట్ ఈజ్ ఎక్కడ వాడాలి? హీ తోటి, షీ తోటి, ఇట్ తోటి వాడాలి. అలాగే ఎనీ సింగులర్ నౌన్, ఏ సింగులర్ నౌన్తో అయినా సరే మనం ఈజ్ వాడచ్చు. హీ ఈజ్ హియర్, దే ఆర్ దేర్, షీ ఈజ్ హియర్. అంటే ఇవన్నీ కూడా ఏంటంటే ఆమె ఇక్కడ ఉంది, అతను ఇక్కడ ఉన్నాడు, వారు ఇక్కడ ఉన్నారు, వారు పలానా వారు అని చెప్పడానికి మనం దే ఆర్ వర్కర్స్, వారు ఎవరైనా అంటే వర్కర్స్. దే ఆర్ పెయింటర్స్, వారు ఎవరైనా అంటే పెయింటర్స్. అంటే ఇక్కడ మనకి ప్రజెంట్ టెన్స్ తెలియజేస్తుంది అనమాట. ప్రస్తుతం వారు ఏ స్థితిలో ఉన్నారో తెలియజేయడానికి మనం ఎప్పుడు కూడా యామ్ని కానీ, ఈజ్ కానీ, ఆర్ కానీ ఉపయోగించాలి. అయితే యామ్ ఎక్కడ వాడాలి, ఈజ్ ఎక్కడ వాడాలి, ఆర్ ఎక్కడ వాడాలంటే ఐతో యామ్ వాడాలి, హీ షీట్లతో ఈజ్ వాడాలి. నెక్స్ట్ ఆర్ అనేది దేతో కానీ, వీతో కానీ, అలాగే యూతో కానీ ఉపయోగించాలి. యు ఆర్ హియర్, నీవు ఇక్కడ ఉన్నావు. వీఆర్ హియర్, మనం ఇక్కడ ఉన్నాము. దే ఆర్ హియర్, వారు ఇక్కడ ఉన్నారు. అలాగే వీఆర్ సింగర్స్, మనం పాడుతూ ఉంటాము. దే ఆర్ పెయింటర్స్, వారు పెయింట్ చేస్తూ ఉంటారు. ఇలా ప్రొఫెషన్ని, వృత్తిని చెప్పినప్పుడు, అలాగే నెక్స్ట్ మనం ఏ స్థితిలో ఉన్నామో చెప్తూ ఉన్నప్పుడు, మనం ఎక్కడ ఉన్నామో చెప్తూ ఉన్నప్పుడు, ప్రస్తుతం మనం ఏ సిచ్యువేషన్ కండిషన్లో ఉన్నామో చెప్పడానికి, ప్రస్తుతం ప్రజెంట్ సిచ్యువేషన్ డీల్ చేయడానికి మనం యామ్ కానీ, ఈజ్ కానీ, ఆర్ కానీ ఉపయోగించాలన్నమాట. బీ ఫార్మ్స్ ఇవి చాలా ముఖ్యమైనటువంటి పాయింట్. అలాగే యామ్, ఈజ్, ఆర్ల పక్కన మనం ఒక V1 పెట్టి, V1 అంటే ఏంటి? వెర్బ్ 1. ప్రజెంట్ టెన్స్లో ఉన్న వెర్బ్ పెట్టి దానికి ఇన్ఫార్మ్ చేర్చవచ్చు. సపోజ్ చూడండి, ఐ యామ్ హియర్ అన్నాను. ఐ యామ్ హియర్. ఇప్పుడు హియర్ అనే వర్డ్ పక్కన తీసేయండి. ఐ యామ్, దానికి మనం ఏదైనా సెంటెన్స్ పెట్టి, ఏదైనా ఒక వెర్బ్ పెట్టి దానికి ఇన్ఫార్మ్ చేర్చాలి. ఐ యామ్ స్పీకింగ్, నేను ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నాను. ఐ యామ్ పెయింటింగ్, నేను ఇప్పుడు పెయింట్ వేస్తూ ఉన్నాను. దే ఆర్ రైటింగ్, వారు ఇప్పుడు రాస్తూ ఉన్నారు. అంటే ఐ తర్వాత వచ్చే యామ్ తర్వాత మనం ఏదైనా వెర్బ్ 1కి ఇన్ఫార్మ్ పెట్టుకుని మాట్లాడితే ప్రస్తుతం మనం ఏం చేస్తున్నామో చెప్పడానికి అది ఆస్కారం ఉంటుందన్నమాట. సో లైక్ దట్, హీ తర్వాత హీ ఈజ్ రైటింగ్, షీ ఈజ్ రీడింగ్, దే ఆర్ వర్కింగ్. ఇవన్నీ కూడా అంతే. అంటే మనం ఇక్కడ యామ్, ఈజ్, ఆర్ల పక్కన V1కి ఇన్ఫార్మ్ పెడితే అది ప్రజెంట్ సిచ్యువేషన్ని తెలియజేస్తుంది. ప్రజెంట్ మనం ఎలా ఉన్నామో చెప్పడానికి మనం యామ్, ఈజ్, ఆర్ను ఉపయోగిస్తూ ఉంటాం. ఐ యామ్ హియర్, దే ఆర్ హియర్ అని చెప్పేసి మనం ఏం చేస్తున్నామో కూడా చెప్పాలంటే వెర్బ్ 1కి ఇన్ఫార్మ్ పెట్టుకున్నట్టయితే మనం ఖచ్చితంగా మనం పర్ఫెక్ట్గా చెప్పగలుగుతాం అనమాట. అయితే ప్రజెంట్ సిచ్యువేషన్ డీల్ చేయడానికి మనం యామ్, ఈజ్, ఆర్లో వాడతాము. అలాగే నెక్స్ట్ వాజ్, వర్లు కూడా ఉన్నాయి మనకి. అవి ఎప్పుడు ఉపయోగిస్తాం? మనం ఆ బీ ఫార్మ్స్ని పాస్ట్ టెన్స్లో ఉపయోగిస్తాం. సపోజ్ నేను ఏమన్నాను? ఐ యామ్ హియర్, నేను ఇక్కడ ఉన్నాను. షీ ఈజ్ హియర్, దే ఆర్ హియర్ అన్నాం. ఇప్పుడు వాస్ అనేసరికి ఏమవుతుందంటే షీ వాస్ దేర్, ఆమె అక్కడ ఉంది. అంటే మనం ప్రస్తుతం సిచ్యువేషన్ గురించి మాట్లాడతలేదు.
అంటే ఏంటంటే గతం గురించి మాట్లాడుతున్నాం. గతంలో యామి యొక్క పాస్ట్ టెన్స్ వాజ్ అనమాట. కాబట్టి షీ వాజ్ దేర్. పాస్ట్ యాక్షన్ తెలియజేసేటప్పుడు మనం ఏం చేస్తామంటే వాజ్ కానీ వర్ కానీ ఉపయోగిస్తూ ఉంటాం. ఐ తోటి వాజ్ ఉపయోగిస్తాం, హీతో షీతో ఇట్తో కూడా వాజ్ ఉపయోగిస్తాం, వి యూ దే తోటి వర్ ఉపయోగిస్తాం. కాబట్టి హీ వాజ్ దేర్, షీ వాజ్ దేర్, దే ఆర్ దేర్, దే వర్ డాక్టర్స్, హీ వాజ్ ఏ సింగర్, దే వర్ పెయింటర్స్, దే వర్ డ్రైవర్స్. అంటే ఒకానొకప్పుడు గతంలో వాళ్ళు డ్రైవర్స్, డాక్టర్స్, సింగర్స్ అని చెప్తున్నాం మనం. ఇప్పుడు ఏంటనేది వాళ్ళు ఇప్పుడు ఉన్నారా లేదా, వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారు అనేది మనం వీఆర్ నాట్ రిపోర్టింగ్. కాకపోతే ఎప్పుడైతే మనం వాజ్ ఉపయోగించి వర్ ఉపయోగించి చెప్పామో అది పాస్ట్ యాక్షన్ని, పాస్ట్ కండిషన్ని తెలియజేస్తుందని చెప్పి మనం అర్థం చేసుకోవాలి. అలాగే ప్రజెంట్ టెన్స్లో మనం చెప్పినట్టుగానే ఐతోని యామ్ ఉపయోగించి యామ్ పక్కన V1కి ఇంక్ ఫామ్ పెట్టినట్టుగానే ఈ షీట్లకి పక్కన ఈజ్ ఉపయోగించి V1కి ఇంక్ ఫామ్ పెట్టినట్టుగానే అలాగే మనం పాస్ట్లో కూడా హీతో వాజ్ ఉపయోగించి పక్కన V1కి ఇంక్ ఫామ్ పెట్టుకోవచ్చు. సపోజ్ చూడండి, హీ వాజ్ సింగింగ్, అతను పాడుతూ ఉన్నాడు. ఎప్పుడు పాడుతూ ఉన్నాడు? గతంలో పాడుతున్నాడు. ఏ టైంని మనం మెన్షన్ చేయలేదు ఇక్కడ. హీ వాజ్ వాచింగ్ టెలివిజన్, అతను టెలివిజన్ వాచ్ చేస్తూ ఉన్నాడు. ఎప్పుడు వాచ్ చేస్తున్నాడు? అది మనం టైం ఇండికేషన్ చేయట్లేదు. అంటే గతంలో మన హీ వాజ్ వాచింగ్ అనగానే మనకు అర్థమైపోవాలి అది ప్రస్తుతం జరుగుతులేదా పని. మరి ఎప్పుడు జరుగుతుంది? గతంలో జరుగుతుంది. నిన్న కావచ్చు, మొన్న కావచ్చు, అంతకుముందు ఎప్పుడైనా కావచ్చు. సో దట్ ఈజ్ ఇండికేటింగ్ ఏ పాస్ట్ యాక్షన్. వాజ్ సింగింగ్, వాజ్ వాచింగ్, వాజ్ లెర్నింగ్, వాజ్ పెయింటింగ్, ఇవన్నీ కూడా ఎప్పుడు కూడా పాస్ట్ యాక్షన్ తెలియజేస్తాయి, జరుగుతున్నట్టుగా తెలియజేస్తాయి అని చెప్పి మనం గమనించాలి. కాబట్టి వాజ్ వార్లో ఉపయోగించామా, దెన్ ఆటోమేటికలీ వాట్ డస్ ఇట్ మీన్? వీఆర్ రిపోర్టింగ్ ఇన్ యాక్షన్ ఇన్ ద పాస్ట్ టెన్స్. మనం వాజ్ వార్ ఉపయోగించామంటే ఖచ్చితంగా పాస్ట్ యాక్షన్ గురించి మనం డిస్కస్ చేస్తున్నట్టు, డిస్క్రైబ్ చేస్తున్నట్టు. యామీజార్లను ఉపయోగించామా, అది మీనింగ్ ఏమొస్తుందంటే ప్రజెంట్ యాక్షన్ మనం డిస్కస్ చేస్తున్నట్టు. వాజ్వార్ అన్న యామీజార్లు అన్న మీనింగ్ ఏంటంటే ఉండుట అనే మీనింగే మనకి వస్తుంది అనమాట. అలాగే నెక్స్ట్ మనం ఇంకా గమనించినట్టయితే ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి, పాస్ట్ టెన్స్. హీ వాజ్ దేర్, అతను అక్కడ ఉన్నాడు. దే వర్ డాక్టర్స్, వారు డాక్టర్స్. ఇప్పుడు డాక్టర్స్ కాదో తెలియదు. అలాగే నెక్స్ట్ అతను ఇప్పుడు అక్కడ ఉన్నాడో లేదో తెలియదు. గతంలో ఉన్నటువంటి ఒక విషయాన్ని మనం రిపోర్ట్ చేస్తున్నాం. అలాగే మనకి గతంలో ఒక పని స్టార్ట్ అయ్యి ఇప్పటికీ కూడా కొనసాగుతూ ఉన్నట్టయితే, పాస్ట్లో ఒక యాక్షన్ స్టార్ట్ అవుతుంది, ఇప్పటికి కూడా కొనసాగుతూ ఉన్నట్టయితే అటువంటిప్పుడు మనం ఏం ఉపయోగించాలంటే హ్యావ్ బీన్, హ్యాస్ బీన్ ఉపయోగించాలి. హ్యావ్ బీన్ ఉపయోగించవచ్చు, హ్యాస్ బీన్ ఉపయోగించవచ్చు. అయితే హ్యావ్ బీన్ ఎప్పుడు ఉపయోగించాలి? ఐతో, వీతో, యూతో, దేతోటి హ్యావ్ బీన్ ఉపయోగించాలి. ఈ షీట్లతోటి హ్యాస్ బీన్ ఉపయోగించాలి. అలాగే సింగులర్ నౌన్ తోటి హ్యాస్ బీన్ ఉపయోగించాలి. ప్లూరల్ నౌన్ తోటి హ్యావ్ బీన్ ఉపయోగించాలి. ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి, ఐ హ్యావ్ బీన్ హియర్, నేను ఇక్కడ ఉన్నాను. ఎప్పటి నుంచి? ఫర్ 1 hour, గంట సేపటి నుంచి నేను ఇక్కడే ఉన్నానని చెప్పడానికి మనం ఏం చెప్తున్నామంటే ఐ హ్యావ్ బీన్ హియర్ అని చెప్పాలి. ఇక్కడ బీన్ అనేది కూడా బీ ఫామ్ అనమాట, బీ నుంచి వచ్చింది అది కూడా. అలాగే ఈ హ్యాస్ బీన్ ఏ టీచర్ ఫర్ 4 years, అతను గత 4 సంవత్సరాలుగా టీచర్గా ఉన్నాడు అంటే ఇప్పుడు కూడా టీచర్గా ఉన్నాడు అని అర్థం. ఈ హ్యాస్ బీన్ ఏ టీచర్ ఫర్ 4 years అంటే ఎప్పటి నుంచి? గత 4 సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు కూడా అతను టీచర్గా ఉన్నాడు. ఎట్ ద సేమ్ టైం మనం ప్రజెంట్ మాట్లాడుకున్న టైం కూడా అతను టీచర్గానే ఉన్నాడు. కాబట్టి ఫ్రెండ్స్ మనం ఎలా మాట్లాడతామంటే ఏదైనా ఒక యాక్షన్ గతంలో స్టార్ట్ అయ్యి ఇప్పటికి కూడా కొనసాగుతూ ఉన్నట్టయితే, ఇప్పుడు ఎట్ ప్రజెంట్ కూడా మనం మాట్లాడుకున్న టైంకి కూడా అది కొనసాగుతున్నట్టయితే అప్పుడు మనం హ్యాస్ బీన్ని, హ్యావ్ బీన్ని ఉపయోగించాలి. దే హ్యావ్ బీన్ ఇన్ దిస్ విలేజ్, వారు ఈ గ్రామంలోనే ఉన్నారు అంటే దీని అర్థం ఏమొస్తుంది? దే హ్యావ్ బీన్ ఇన్ దిస్ విలేజ్ అంటే గతంలో ఎప్పుడో స్టార్ట్ అయింది వాళ్ళు ఉండటం అనేది, ఇప్పటికి కూడా కొనసాగుతూ ఉంది. కాబట్టి వాళ్ళు మనం ఏమంటాం? దే హ్యావ్ బీన్ ఇన్ దిస్ విలేజ్ ఫర్ అనేది ఉపయోగించామని టైం కూడా చెప్తాం అనమాట. ఫర్ 1 year, 2 years, ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు? హౌ లాంగ్ హ్యావ్ దే బీన్ లివింగ్ ఇన్ దిస్ విలేజ్ అని మనం క్వశ్చన్ అడిగినప్పుడు దే హ్యావ్ బీన్ ఇన్ దిస్ విలేజ్ ఫర్ 2 years, ఫర్ 1 year అని చెప్తాను. టైం అడగదు అనుకోండి, దే హ్యావ్ బీన్ ఇన్ దిస్ విలేజ్, దే హ్యావ్ బీన్ ఇన్ దిస్ సిటీ అని చెప్తాం మనం. ఇక్కడ చాలా కాలం నుంచి ఉంటున్నారని చెప్పి. అతను ఒక 10 సంవత్సరాలు గాను, ఒక 5 సంవత్సరాలు గాను పాలనా వృత్తిలో ఉన్నాడని చెప్పడానికి, మన పొజిషన్ చెప్పడానికి, మనకి డిజిగ్నేషన్ చెప్పడానికి ఐ హ్యావ్ బీన్ ఏ టీచర్, దే హ్యావ్ బీన్ లాయర్స్, దే హ్యావ్ బీన్ ఏ లాయర్, దే హ్యావ్ బీన్ ఏ డాక్టర్, దే హ్యావ్ బీన్ డాక్టర్స్. సో లైక్ దట్ మనం చెప్పొచ్చు అనమాట. హ్యావ్ బీన్ ఉపయోగించి ప్రొఫెషన్ కూడా చెప్పొచ్చు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, హ్యాస్ బీన్ ఏ టీచర్ ఫర్ 4 years. అలాగే హ్యాస్ బీన్ వర్కింగ్. అలాగే ఇందాక చెప్పాను మీకు, యామీజార్ల పక్కన V1కి ఇంక్ ఫామ్ పెట్టుకోవచ్చు, వజ్వార్ల పక్కన V1కి ఇంక్ ఫామ్ పెట్టుకోవచ్చు. అలాగే హ్యావ్ బీన్ పక్కన, హ్యాస్ బీన్ పక్కన V1కి ఇంక్ ఫామ్ పెట్టుకోవచ్చు. ఆ విధంగా చూస్తే ఈ హ్యాస్ బీన్ వర్కింగ్ ఇన్ దిస్ బ్యాంక్ ఫర్ 2 years, అతని బ్యాంకులో పనిచేస్తూ ఉన్నాడు. ఎన్ని సంవత్సరాల నుంచి? 2 years నుంచి చేస్తూ ఉన్నాడు. మనం టైం చెప్పకూడదు అనుకున్నాం అనుకోండి, అప్పుడు హ్యాస్ బీన్ వర్కింగ్ ఇన్ దిస్ బ్యాంక్, దే హ్యావ్ బీన్ లెర్నింగ్ ఇంగ్లీష్, వారు ఇంగ్లీష్ నేర్చుకుంటూ ఉన్నారు అంటే దాని అర్థం వస్తుంది ఎప్పుడో కొంతకాలం క్రితం స్టార్ట్ అయ్యే యాక్షన్ ఇప్పుడు కూడా కొనసాగుతుంది అంటే స్టిల్ దే ఆర్ లెర్నింగ్ ఇంగ్లీష్, ఇప్పటికి కూడా వారు ఇంగ్లీష్ నేర్చుకుంటూ ఉన్నారు.
సపోజ్ మనం క్వశ్చన్ వేసాం అనుకోండి, హౌ లాంగ్ హ్యావ్ దే బీన్ లెర్నింగ్, ఎప్పటి నుంచి వారు ఇంగ్లీష్ నేర్చుకుంటూ ఉన్నారని క్వశ్చన్ వేసాం అనుకోండి, అప్పుడు వాళ్ళు దానికి ఆన్సర్ చెప్పాలనుకుంటే దెన్ వీ కెన్ సే దట్. అప్పుడు ఆన్సర్ ఎలా చెప్తాం మనం, దే హ్యావ్ బీన్ లెర్నింగ్ ఇంగ్లీష్ ఫర్ 1 year 2 years, ఫర్ 1 month 2 months అని చెప్పొచ్చు. టైం చెప్పకూడదు అనుకున్నప్పుడు ఏమంటాం సింపుల్గా మనం, దే హ్యావ్ బీన్ టీచింగ్, దే హ్యావ్ బీన్ లెర్నింగ్, దే హ్యావ్ బీన్ స్టేయింగ్, వీ హ్యావ్ బీన్ డిస్కసింగ్, వీ హ్యావ్ బీన్ పెయింటింగ్, వీ హ్యావ్ బీన్ సింగింగ్. ఇలా మనం టైం చెప్పకూడదు అనుకుంటే ఆ విధంగా చెప్పి వదిలేస్తాం. అంటే దాని అర్థం వస్తుంది, గతంలో ఒక టైంకి ఒక యాక్షన్ స్టార్ట్ అయ్యి ఇప్పుడు కూడా కొనసాగుతూ ఉన్నట్టయితే మనం హ్యాస్ బీన్లు హ్యావ్ బీన్లు ఉపయోగించి పక్కన V1కి ఇన్ఫార్మ్ చేర్చాలన్నమాట. యాక్చువల్గా అయితే మనం ఇక్కడ గ్రామర్ పాయింట్ ఆఫ్ వ్యూ డిస్కస్ చేయదలుచుకోలేదు. గ్రామర్ పాయింట్ ఆఫ్ వ్యూ డిస్కస్ చేస్తే మనకి ఇది హ్యావ్ బీన్లు హ్యాస్ బీన్లు ఉపయోగించడం అనేది ఏ టెన్స్లోకి వస్తుంది, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లోకి వస్తుంది. హ్యావ్ బీన్ పక్కన హ్యాస్ బీన్ పక్కన V1కి ఇన్ఫార్మ్ చేర్చడం అనేది. కానీ ఇక్కడ మనం గ్రామర్ డిస్కషన్ లేకుండానే జస్ట్ మనం వాటిని ప్రాక్టీస్ చేసినట్టయితే మనం గ్రామర్ తెలుసుకోకపోయినా చక్కగా మనకి ఆ వాక్యాలను ఎలా ప్రిపేర్ చేయాలని చెప్పేసి వచ్చేస్తుంది అనమాట. కాబట్టి హ్యావ్ బీన్ హ్యాస్ బీన్ ఉపయోగించినప్పుడు మీరు పక్కన ఏదైనా V1కి ఇన్ఫార్మ్ చేర్చుకుంటే అది యాక్షన్ ఎప్పుడో స్టార్ట్ అయ్యి ఇప్పటికి కూడా కొనసాగుతున్నట్టుగా మీనింగ్ వస్తుంది. అలా కాకుండా మనం హ్యావ్ బీన్ హ్యాస్ బీన్ పక్కన ఏదైనా ఒక ప్రొఫెషన్ కానీ లేకపోతే మనం ఏదైనా ఒక సిచ్యువేషన్ కానీ డిస్క్రైబ్ చేస్తే అది గతంలో ఎప్పుడో స్టార్ట్ అయ్యి ఇప్పటికి కూడా కొనసాగుతున్నట్టుగా వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి, మనకి దే హ్యావ్ బీన్ హియర్ అన్నాం మనం. దే హ్యావ్ బీన్ హియర్ అంటే అది ఎప్పటి నుంచో ఉన్నారు, ఇప్పటికి కూడా ఉన్నారు. తర్వాత ఉంటారో లేదో మనకు తెలియదు, కానీ ప్రస్తుతానికి మాత్రం ఉన్నారు, ఎప్పుడో స్టార్ట్ అయింది వాళ్ళు ఉండడం అనేది. అలా మీనింగ్ వస్తుంది అనమాట. సో లైక్ దట్ హీ హ్యాస్ బీన్ ఏ టీచర్ అన్నాం అనుకోండి, అంటే టీచర్ వాళ్ళు ఎప్పటి నుంచి చేస్తున్నారు అనేది మనం టైం ఇండికేషన్ చేయట్లేదు, చేసినా చేయకపోయినా ప్రాబ్లం ఏం కాదు, ఇప్పటికి కూడా టీచరే. స్టిల్ హీఈస్ వర్కింగ్, ఇంకా రిటైర్డ్ కాలేదు, ఇంకా ఏదో నెక్స్ట్ ప్రొఫెషన్ ఏమి అతను మార్చుకోలేదు. సో కాబట్టి ఇక్కడ మనం ఏమంటున్నామంటే ఈ హ్యాస్ బీన్ ఏ టీచర్ అని చెప్తా ఉన్నాం. కాబట్టి మనం హ్యాస్ బీన్ పక్కన హ్యావ్ బీన్ పక్కన ఏదైనా V1కి ఇన్ఫార్మ్ చేర్చి చెప్పినా, అలాగే V1కి ఇన్ఫార్మ్ చేర్చకుండా మామూలుగా ఏదైనా ఒక మనం వర్డ్ చేర్చి జస్ట్ హీర్ అనో దేర్ అనో హ్యాపీ అనో, సపోజ్ ఐ హ్యావ్ బీన్ హ్యాపీ అన్నాను. ఐ హ్యావ్ బీన్ హ్యాపీ అంటే నేను చాలా సంతోషంగా ఉన్నాను, ఎప్పటి నుంచో సంతోషంగా ఉన్నాను, ఇప్పుడు స్టిల్ మాట్లాడే వరకు కూడా సంతోషంగా ఉన్నాను, ఎప్పుడో స్టార్ట్ అయింది హ్యాపీనెస్ అనేది. దే హ్యావ్ బీన్ సాడ్ అన్నాం సపోజ్, వారు ఎప్పుడో నుంచో విచారంగా ఉన్నారు, ఎప్పటి నుంచి విచారంగా ఉన్నారని మనం టైం ఇండికేట్ చేయట్లేదు. కానీ ఏమైనా మీనింగ్ వస్తుంది అక్కడ, దే హ్యావ్ బీన్ సాడ్ అంటే చాలాసేపటి నుంచి వాళ్ళు విచారంగా ఉన్నారు, ఇప్పటికి కూడా విచారంగా ఉన్నారు. సపోజ్ మనం టైం ఇండికేట్ చేయాలనుకోండి, అప్పుడు మనం చెప్పొచ్చు దే హ్యావ్ బీన్ సాడ్ ఫర్ 1 day, ఫర్ 1 month, ఫర్ 1 hour, లైక్ దట్ వీ కెన్ స్పీక్. కాబట్టి హ్యావ్ బీన్ పక్కన హ్యాస్ బీన్ పక్కన మనం ఏదైనా ఒక వర్డ్ చేర్చి, ఒక యాడ్వర్బ్ను చేర్చి మాట్లాడవచ్చు, లేకపోతే ఒక జస్ట్ ప్రిపోజిషన్ యాడ్ చేసి మాట్లాడవచ్చు, ఒక నౌన్ యాడ్ చేసి మాట్లాడవచ్చు, అలాగే ఒక వెర్బ్కి ఇన్ఫార్మ్ చేర్చి మాట్లాడవచ్చు. నువ్వు ఏది చేర్చి మాట్లాడిన మీనింగ్ ఏమొస్తుందంటే గతంలో స్టార్ట్ అయ్యి ఇప్పటి వరకు కూడా యాక్షన్ కొనసాగుతున్నట్టుగా మనకి మీనింగ్ వస్తుంది అనమాట. అలాగే నెక్స్ట్ ఇక్కడ చూడండి, హౌ లాంగ్ హ్యావ్ దే బీన్ వర్కింగ్ హియర్. ఇందాక మనం మాట్లాడుకున్నాం ఎంతసేపటి నుంచి వాళ్ళు ఇక్కడ వర్క్ చేస్తున్నారని నాకు క్వశ్చన్ చేయాలి. వాళ్ళు ఎప్పటి నుంచి వర్క్ చేస్తున్నారంటే మనం ఏమంటే హౌ లాంగ్ అని వాడతాం. హౌ లాంగ్ అంటే ఎంతసేపటి నుంచి, ఎంతకాలం నుంచి. హౌ లాంగ్ హ్యావ్ దే బీన్ వర్కింగ్, హౌ లాంగ్ వాడాము, హ్యావ్ వాడాము, తర్వాత దే అనే సబ్జెక్ట్ వాడాము, బీన్ వాడాము, వర్క్ వాడాము, వర్కింగ్ ఇన్ఫార్మ్ చేర్చాము. అంటే హ్యావ్ బీన్ వాడాము ఇక్కడ కూడా మనం. కాబట్టి హ్యావ్ బీన్లు హ్యాస్ బీన్లు అనేవి మనకి ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో వస్తాయి టెన్సెస్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఇక్కడ మనం టెన్సెస్ కూడా డిస్కస్ చేసుకోకుండా అవన్నీ గ్రామర్ పాయింట్ ఆఫ్ వ్యూ డిస్కషన్ లేకుండా హ్యావ్ బీన్ ఎలా వాడాలి, హ్యాస్ బీన్ ఎలా వాడాలి అనే దాని గురించి మనం మాట్లాడుతూ ఉన్నాం. అలాగే నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మనకి గతంలో ఇంకొక యాక్షన్ చెప్పడానికి హ్యాడ్ బీన్ అనేది కూడా ఉపయోగిస్తూ ఉంటాం. హ్యాడ్ బీన్ అంటే అర్థం ఏంటి, హ్యాస్ బీన్ హ్యావ్ బీన్ అంటే ఏమని చెప్పాను, హ్యావ్ బీన్ అన్న హ్యాస్ బీన్ అన్న గతంలో స్టార్ట్ అయ్యి ఇప్పటికి కూడా కొనసాగుతూ ఉండాలి, దానికి అప్పుడు హ్యావ్ బీన్ హ్యాస్ బీన్ వాడాలి. హ్యాడ్ బీన్ వాడామంటే గతంలో ఒక టైంకి ఒక యాక్షన్ స్టార్ట్ అయ్యి కొంతకాలం పాటు జరిగి వెంటనే ఏమవుతుంది, అది ముగిసిపోతుంది అనమాట. అటువంటి టైంలో కూడా మనం ఏం వాడతాం అంటే హ్యాడ్ బీన్ వాడతాం. సపోజ్ చూడండి, ఇక్కడ ఒక సెంటెన్స్ చూడండి, దే హ్యాడ్ బీన్ వర్కింగ్ హియర్ టిల్ 2018 అన్నారు. వారు ఇక్కడ 2018 వరకు పని చేస్తూ ఉన్నారు. పని చేసేసారని చెప్పట్లేదు నేను, పని చేస్తూ ఉన్నారు, యాక్షన్ కంటిన్యూస్గా జరుగుతున్నట్టుగా చెప్తున్నాం మనం. ఆఫ్టర్ 2018 ఏమైనట్టు ఆటోమేటిక్గా యాక్షన్ ఆగిపోయినట్టు అనమాట. అంటే 2018 తర్వాత దే స్టాప్డ్ వర్కింగ్ దేర్. బట్ అంటిల్ 2018 వాట్ హ్యావ్ దే బీన్ డూయింగ్, వాళ్ళు ఏం చేస్తున్నారు, వాట్ హ్యాడ్ దే బీన్ డూయింగ్, వాళ్ళు ఏం చేస్తున్నారు, దే హ్యాడ్ బీన్ వర్కింగ్, దే హ్యాడ్ బీన్ ఏ టీచర్ టిల్ 2018 అన్నాం అనుకోండి. వారు టీచర్గా ఉన్నారు ఎప్పటి వరకు, 2018 వరకు. దే హ్యాడ్ బీన్ ఏ సింగర్ అంటిల్ 2019, వారు 2019 వరకు ఒక సింగర్గా ఉన్నారు. ఆ తర్వాత ఏమయ్యారు వీ డోంట్ నో. ఆ తర్వాత అతను ప్రొఫెషన్ మార్చుకున్నాడు, రిటైర్ అయ్యాడు, ఏం చేశాడు అనేది మనం డిస్కస్ చేయట్లేదు. బట్ 2018 వరకు ఏం చేస్తున్నారు, 2019 వరకు ఏం చేశారు అనే విషయాన్ని మాత్రం మనం పాస్ట్ పర్ఫెక్ట్ మామూలు టెన్సెస్ పాయింట్ ఆఫ్ వ్యూ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్గా చెప్పినట్టు అవుద్ది. కానీ ఇక్కడ మనం టెన్సెస్ గ్రామర్ టచ్ చేయకుండా ఓన్లీ హ్యావ్ బీన్ హ్యాస్ బీన్ హ్యాడ్ బీన్ అనే పాయింట్ ఆఫ్ వ్యూ మాట్లాడుతున్నాం, బీ ఫార్మ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ మాట్లాడుతున్నాం. కాబట్టి ఫ్రెండ్స్ ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే యామిజార్లు అనేవి ప్రెజెంట్ బీ ఫార్మ్స్. మీనింగ్ ఏమొస్తుంది, ఉండుట.
అని వస్తుంది. వాజ్ వర్లు అనేవి పాస్ట్ బీ ఫార్మ్స్, అంటే పాస్ట్లో గతంలో జరిగిన యాక్షన్స్ చెప్పడానికి ఉపయోగిస్తాం. మీనింగ్ ఏమొస్తుంది? ఉండుట అనే వస్తుంది. హ్యావ్ బీన్, హ్యాస్ బీన్ అంటే మీనింగ్ ఏమొస్తుంది? గతంలో స్టార్ట్ అయ్యి ఇప్పటికి కూడా కొనసాగుతున్నట్టయితే హ్యావ్ బీన్ వాడాలి, హ్యాస్ బీన్ వాడాలి. ఒకవేళ గతంలోనే ఒక టైంకి ఒక యాక్షన్ స్టార్ట్ అయ్యి కొంతకాలం పాటు జరిగి ఆ తర్వాత ఆగిపోయినట్టయితే అప్పుడు దాన్ని హ్యాడ్ బీన్ అనేది వాడాలి. అయితే ఐతో, వీతో, యూతో, దేతో ఎప్పుడు కూడా హ్యావ్ బీన్ వాడాలి. హీ షీట్లతో హ్యాస్ బీన్ వాడాలి. ఐతోటి యామ్ వాడాలి. హీ షీట్లతో ఈజ్ వాడాలి. వి యు దేతో ఆర్ వాడాలి. నెక్స్ట్ ఐతో వాజ్ వాడాలి. అలాగే వి యు దేతో వర్ వాడాలి. హ్యాడ్ బీన్ దేంతో వాడాలి? దేనితోనే వాడేయచ్చు. అంటే ఐ హ్యాడ్ బీన్ అనొచ్చు, దే హ్యాడ్ బీన్ అనొచ్చు, షీ హ్యాడ్ బీన్ అనొచ్చు, వీ హ్యాడ్ బీన్ అనొచ్చు. ఏ సబ్జెక్ట్తో అయినా వాడచ్చు అనమాట. సింగులర్ సబ్జెక్ట్తో వాడచ్చు, ప్లూరల్ సబ్జెక్ట్తో వాడచ్చు. సో ఫ్రెండ్స్, మీరు బీ ఫార్మ్స్ కనుక ఖచ్చితంగా ప్రాక్టీస్ చేసినట్టయితే యూ కెన్ క్రియేట్ ఏ గుడ్ నెంబర్ ఆఫ్ సెంటెన్సెస్. Definitely your language will be perfect and then it will be very impressive and you can create sentences without any mistake. మీరు సెంటెన్సెస్ మిస్టేక్ లేకుండా మాట్లాడటం ప్రాక్టీస్ చేయగలుగుతారు, రాయగలుగుతారు. కొంతమందికి ఐతో యామ్ ఉపయోగించడం కొంతవరకు ఎక్కువ మంది చేయగలుగుతారు, కానీ వాజ్ ఉపయోగించడం. కానీ కొంతమంది బీ ఫార్మ్స్ ఉపయోగించడం కూడా తప్పు వాడుతుంటారు. హీ ఈజ్ అనకపోయి హీ ఆర్ అంటారు, ఒకసారి హీ వాజ్ అనకపోయి పాస్ట్ యాక్షన్ డిస్క్రిప్షన్ హీ ఈజ్ అంటారు. ఎక్కువగా ఈ మిస్టేక్ ఎక్కువ చేస్తారు. హీతోటి, షీతోటి, ఇటుతోటి వజ్ వాడాలనే విషయం కొంచెం ఎక్కువ మందికి బాగానే ఉపయోగించగలుగుతారు. ఐతో యామ్ వాడాలనే విషయం కూడా తెలుసు, కానీ ఎప్పుడు తప్పు చేస్తారంటే ప్రజెంట్లో చెప్పే విషయానికి హీ వాజ్ అంటారు, పాస్ట్లో చెప్పేదానికి హీ ఈజ్ అంటారు. కాబట్టి ఇక్కడే మనం కొంచెం పాస్ట్ బీ ఫార్మ్స్ వాజ్ వర్లని, ప్రజెంట్ బీ ఫార్మ్స్ యామ్ ఈజ్ ఆర్లని, గతం నుంచి కొనసాగుతూ ఇప్పటి వరకు ఉన్నట్టయితే హ్యాస్ బీన్, హ్యావ్ బీన్ అని, గతంలో ఒక టైం నుంచి ఒక టైం వరకు జరిగినట్టుగా చెప్పడానికి మాత్రమే హ్యాడ్ బీన్ అని తెలుసుకుంటే దెన్ వీ కెన్ క్రియేట్ ఎ గుడ్ నెంబర్ ఆఫ్ సెంటెన్సెస్. ఫ్రెండ్స్, ఐ థింక్ దట్ యూ మైట్ హ్యావ్ అండర్స్టూడ్ ప్రాపర్లీ. మీరు అర్థమైంది అనుకుంటున్నాను. బాగా సెంటెన్సెస్ ప్రాక్టీస్ చేయండి. అలాగే మన ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, ఒకవేళ నచ్చకపోయినట్టయితే డిస్లైక్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.